అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ఇంతకుముందు అడిగిన ప్రశ్న అంటే ఇంకోటి అడిగారు. కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, ప్రమాదాల మీద ప్రమాదాలు వస్తున్నాయి, మాకు నరఘోష విపరీతంగా ఉంది, నానా ఇబ్బంది పడిపోతున్నాం, డబ్బులకి దానికి కూడాను. తప్పించుకోవడానికి మార్గం ఏమిటి? లక్ష్మీ కటాక్షానికి మార్గం ఏమిటి? ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలి? దీనికి కూడా మార్గాలు ఉన్నాయి. మీరు వేలకి వేలు ఖర్చు పెట్టుకునే ఓపుకుంటే పెద్దల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యంత్రాలు మంత్రాలు అన్నీ చెప్తారు. ఇక్కడ సులభ మార్గాన్ని చెప్తున్నాము. ఏమిటంటే, ధనానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నట్టయితే ఏమిటంటే, ఒక స్తోత్రం ఉంది, కనకధారాస్తవం అని చెప్పి శంకరాచార్యుల వారిది. చక్కటి స్తోత్రము. అంగం హరే పులకభూషణమాశ్రయంతి అని మొదలవుతుంది. ఆ కనకధారాస్తవాన్ని తప్పనిసరిగా 3 సార్లు ఉదయాన్ని చక్కగా దేవతార్చన చేసుకునేటప్పుడు దైవ సన్నిధిలో ఇతర స్తోత్రాలతో పాటుగా దీన్ని కూడా 3 సార్లు చదవండి. లక్ష్మీదేవికి పసుపు కుంకుమ గంధం 3 సార్లు ఉంచండి, ఒక పుష్పం ఉంచండి. పూజలవి మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఈ స్తోత్రం 3 సార్లు చదవండి. చలిమిడి కానీ, నువ్వులు కానీ, నానవేసిన శనగలు కానీ ఆరాధన చేసి మీరు ప్రసాదంలా తీసుకోండి. ఇవి రోజు మాకు కుదరదని అంటారా? చలిమిడి ఒకసారి చేసి పెట్టుకుని రోజు ఆరాధన చేయొచ్చు కదా. చిమ్మిలి కూడా అంతే కదా. కుదరదండి మాకు అంటారా? మంచిది, శనగలు నానవేసి పెట్టండి. అది కూడా మా వల్ల కాదు అంటే ఇలా అడుగుతుంటారు చాలామంది. ఓ గ్లాసుడు పాల లోపల అంటే 1 పొంగు వచ్చిన పాలు, దాంట్లో కాస్త తేనె వేసి నివేదన చేసి తీసుకోండి. దీనివల్ల మీకు డబ్బుకి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొద్ది రోజుల్లో కనీసం 3 నెలల పాటు చేసుకోండి, ఇది మంచిది. రెండవది, ఇంకోటి ఏమిటి? ప్రమాదం, ఆరోగ్యాల మీద అనారోగ్యం పాడైపోతుంది, ఇబ్బంది పడిపోతున్న కష్టాలు. నృసింహకరావలంబ స్తోత్రం, ఇది కూడా శంకరాచార్య కృతము. నృసింహకరావలంబ స్తోత్రం ఒక్కటేసారి చదువుకోండి జాగ్రత్తగా. ఆ నృసింహుణ్ణి మనస్సులో పెట్టుకుని రోజు పానకం వడపప్పు నివేదన చెయ్యండి. అలాగే క్యాలెండర్లో స్వాతి నక్షత్రము అన్నది టిక్ చేసుకోండి. దగ్గరలో నరసింహ క్షేత్రం ఏమన్నా ఉన్నట్టయితే స్వాతి ముందు రోజుని ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ శయనించి స్వాతి నక్షత్రం నాడు అక్కడ స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఆ దర్శనం చేసుకుని రండి. ఇది ఒక 3 స్వాతి నక్షత్రాలు అంటే నెలకి ఒకసారి వస్తుంది స్వాతి నక్షత్రం. 3 నెలలు వరుసగా వెళ్ళలేకపోవచ్చు, 1 నెల వచ్చి మధ్యలో బ్రేక్ వచ్చి ఉండొచ్చు, పర్వాలేదు. 3 స్వాతి నక్షత్రాలకి స్వాతి నక్షత్రం ముందు రోజు వెళ్ళి నిద్ర చెయ్యాలి. మర్నాడు వెళ్ళి అక్కడ స్వామికి అభిషేకం చేసుకోండి. దీనివల్ల ఆరోగ్య బాధలు తీరుతాయి, అనారోగ్య బాధలు. అదనమాట. అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఇది అనారోగ్యానికి సంబంధించి. సంపదలకి సంబంధించి కనకధారాస్తవం. అంతేకాదు 7 శుక్రవారాలు సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కుని కృష్ణాష్టకం, లక్ష్మీ అష్టకం, అష్టోత్తరం అది చదువుకోండి. లలితా సహస్రం చదివితే శివాష్టోత్తరం కూడా చదివి తీరాలి, మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది లలితే చదువుతారు తప్ప మిగిలినవి చదవరు. లలిత అష్టోత్తరంతో పాటు, లలిత సహస్రనామంతో పాటు శివాష్టోత్తరం కూడా చదివి తీరాలి. అది కూడా చాలామంది రాత్రులు చదివే అలవాటు ఉంటుంది. అమ్మా అదేం లేదు, హాయిగా వెళ్తూ ఉండగానే చదువుకోండి, క్షేమం కలుగుతుంది, మీకు చక్కటి సంపద కలుగుతుంది, అనారోగ్య ఇబ్బందులన్నీ పోతాయి, క్షేమం కలుగుతుంది, దిష్టి తొలగుతుంది. ఇవన్నీ పిల్లలు కూడా అద్భుతంగా వృద్ధిలోకి వస్తారు. ఏమిటవి? లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, అలాగే కనకధారాస్తవము. ఈ 2 స్వాతి నక్షత్రం నాడు ముందు రోజు అక్కడ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళి నిద్ర చేసి మర్నాడు పొద్దునే దర్శనం చేసుకుని వెనక్కి రావడం, ఇవి చెయ్యండి, ఫలితం లభిస్తుంది. వీటికి సంబంధించి ఎన్నెన్నో శాస్త్రాల లోపల కూడా చెప్పారు, అది మీకు జ్ఞాపకం చేస్తున్నాం. స్వస్తి.